మార్చ్ జనవరి 28 ఇయర్ ఈ 24. ఓ ఇయర్లోనే. అప్పుడే తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళావా ఏమని డాన్సులు దీనికి ప్రోగ్రామ్స్ కి? వెళ్ళాను. డాడీ చనిపోయారు. అమౌంట్ కావాలి కదా చూపించాలన్నా, ఇంట్లో ఏదైనా చేయాలన్నా అమౌంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నావు నువ్వు? అప్పులు ఉన్నాయి కదా ఫైనాన్షియల్ గా, ఇంట్లో ఇల్లు గడవాలి, మమ్మీని చూసుకోవాలి. అందుకోసం అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను యాక్చువల్లీ ఇది 4th ఇంటర్వ్యూ అనుకుంటా అంటే ఈ టైప్ ఆఫ్ డాన్సర్స్ చేయడం. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జెన్యూనిటీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరి సాయం అందక మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దీంట్లోకి వస్తారా? అవును ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే, అంటే ఐ మీన్ కష్టపడి సంపాదించుకోవాలి. అవును అందుకోసమే. ఇప్పుడు షాప్ కి వెళ్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు. అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక 10 చేసుకున్నా చాలు మనీ, అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, అందుకోసం ఇది ఏంటి ఎంత ఎంత వస్తుంది అంటే జనరల్ గా ఇలాంటి స్టేజ్ డాన్సులు అవి లక్షల్లో వస్తాయి అని అన్నాను. లేదు అంత రాదు, 4-6 అంతే 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 ఒక ఈవెంట్ కి. అవును. మరి ఎందుకు బయట టాక్ అంత ఉంది, లక్షల్లో సంపాదిస్తారు అది? అసలు అంత వస్తే ఇలా ఎందుకుంటామండి, అంత రాదు, తక్కువే. ఇంకోటి ఏంటంటే నేను చూసింది జనరల్ గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు కింద ఉంటారు కొంతమంది జనాలు, సో ఆడియన్స్. సో వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం కానీ లేకపోతే ఏమైనా చేతులు పట్టుకొని లాగడం కానీ ఏదో కొంచెం వల్గర్ కొంతమంది ఉంటారు, అందరు కాదు కొంతమంది ఉంటారు. సో అలాంటివి చూస్తారా మీరు? ఖచ్చితంగా ఉంటారు, చాలా మంది ప్రతి ఈవెంట్ లో ఉంటారు, ఒక ఈవెంట్ అని కాదు, అలా చాలా మంది డాన్స్ చేస్తా వల్గర్ గా చేస్తారు ఖచ్చితంగా అమ్మాయిలతో. మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి? అయితే స్టార్టింగ్ లో అలా వచ్చింది నాకు కూడా, చేతులు వేయడం. అప్పటి నుంచి ఎవరైనా ఆడియన్స్ డాన్స్ చేస్తా ఉన్నా వేయమన్నా వేయను, స్టేజ్ దిగైనా వెళ్ళిపోతా గానీ వాళ్ళతో చేయను అనమాట. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది డాన్స్ అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సినారియో అలాంటిది. సో వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి, అండ్ అక్కడ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా? గొడవలు కూడా అయితే వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, అప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇక్కడ మా బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గొడవలు అవుతాయి, ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం ఇలా కూడా జరుగుతుంది. సో జనరల్ గా అంటే మీరు ఎక్కడెక్కడికి ఈవెంట్స్ కి వెళ్తారు కదా, లోకల్లో ఉంటారు కదా, మరి లోకల్ వెళ్తానే గొడవలు అయితే మనకి ప్రాబ్లమ్స్ ఇంతవరకు అట్లా ఏమని రాలేదు, అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇంతవరకు లోకల్ ఏ గొడవలు లేవు మాకైతే. ఓకే, ఇంకోటి ఏంటంటే జనరల్ గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా వెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ కొంతమంది కొన్ని ఆఫర్స్ చేస్తారు, సో ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో అది నిజమేనా? నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. ఉన్నాయి కొందేమో ఉన్నాయి, కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు ఖచ్చితంగా, మాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. అంటే చాలా మంది ఇలాంటివి ఉన్నాయి ఫేస్ చేస్తారు, కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు, దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు, కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకుని వెళ్తుంటారు అని అంటారు అనమాట. అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నాం అంటే ఒక 4-5 అమ్మాయిలు వచ్చినప్పుడు అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. సో అలాంటివి అయితే ఆఫర్లు పెడతారు కదా? వస్తాయి, కొంతమందికి వస్తాయి, నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. వెళ్తాను ఈవెంట్ చేసుకుని వచ్చేస్తాను. సో ఇప్పటివరకు నువ్వు సేఫ్ అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా. ఎందుకు? వెళ్ళానా ఈవెంట్ చేసుకున్నాను వచ్చేసాను అంతే. ఎందుకు మాట్లాడు అంటే మాట్లాడితే ఏమైనా అవుతాయినా? అట్లా కొద్దిగా భయం అనమాట. నీకు భయమా? అంటే ఎవరు ఎలా ఉంటారు, ఈ కట్అవుట్ కి నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతాను నిజంగా. అసలు ఎవరితో మా టీం మెంబర్స్ తో తప్ప నేను బయట టీంకి వెళ్ళినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు. ఎందుకని? సైలెంట్. స్టేజ్ మీద కూడా అంతే. ఏదో డబుల్ గా ఉంది అంటే స్టేబుల్ గా చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా? మా టీమ్ లో మాత్రం నేను బాగా ఆడుకుంటా, ఎగురుతా స్టేజ్ మీద, ఫుల్ కామెడీగా. బయట ఈవెంట్స్కి వెళ్తే సైలెంట్ గా ఉంటా. ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ బోధ కపుల్స్ ఉంటారు, ఎక్కువ లవర్స్ ఉంటారు, పేర్స్ ఉంటారు. ఆ పేర్స్ లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది, లవర్స్ గా మారుతారు. కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్తారు, కొంతమంది విడిపోయి ఇంకో దగ్గరికి వెళ్తారు అంటారు. సో మీ దాంట్లో మీకు పేరు ఎవరు, మీ దాంట్లో పేరు ఎవరెవరు ఉన్నారు?
మా ఇంట్లో అయితే నాకెవరు పేరు లేరు. ఆ, మా టీంలో పేర్స్ ఉన్నారు. ఆ. మీ దాంట్లో ఉన్నారు, నీకు లేరు, నాకు అది లేదు. మీరు నమ్మాలి. నిజంగా లేదు. నేను నార్మల్గా వెళ్తాను చేసుకున్నాను. బాయ్స్ అందరితో వేసండి. ఉమ్, పేర్స్ ఎవరు లేరు అన్నమాట. ఆల్రెడీ అందరు పేర్స్ ఉన్నారు. మనం ఎవరికి పేరు కలుపుతాం, ఎవరికి వెళ్ళలేదు కదా. ఓకే. అంతే. సరే ఇప్పుడు చెప్పు, లవ్ ప్రపోజల్ ఏడు వచ్చాయా? కాలేజీలో వచ్చాయి. ఇప్పుడు అప్పటికని ఇప్పుడే బాగున్నావు కదా. అంటే అప్పుడు వచ్చాయి, ఇప్పుడు రాలేదు. ఇన్స్టాలో వస్తా ఉంటాయి. ఇన్స్టాలో చూస్తున్న కొద్దీ అంటే మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది. సో అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చి ఉంటాయేమో అని. అంటే ఇన్స్టాలో చాలా వచ్చాయి. ఏం చేసావు, ఎలా రిప్లై ఇచ్చావు? ఎలా చూసి వదిలేసాను. అంతేనా? అంతే. ఎంత ఫీల్ అవుతారు తెలుసా? పర్లేదు. ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నావు? అలా ఏం లేదు, క్యాజువల్ గా ఎందుకులే అని ఇప్పుడే. ఇంకా అది నాకైతే ఒకటి తెలిసింది, అది నిజమా కాదో కానీ మరి నేను అడగొచ్చా? అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో డివోర్స్ అయ్యే అని విన్నా, అవునా కాదు? నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే అయితే. సో ఏంటి అంటే నీకు చూస్తే 20 years. అవును. సో 20 years కి పెళ్ళైపోయి డివోర్స్ కూడా. ఎందుకు అలా జరిగింది, ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట. డాడీ ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 days కి మ్యారేజ్ చేశాను. 10 days కి మ్యారేజా? 10 days 11 days కి 12 days కు కార్యం ఉంటది కదండి. అది అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకైతే ఇష్టం లేదు, చెప్పాను నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్న వచ్చారు, ఈవెంట్స్ లో అన్న వచ్చి మాట్లాడారు. అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకుంటే సర్లే ఒక 5 months 6 months టైం ఇస్తాం, తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే. నైట్ వచ్చా, సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకొని మార్నింగ్ పెళ్ళే? నైట్ ఈవెంట్ చేసుకొచ్చా, 11-1 ఏమో అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు ఒప్పేసుకున్నావు? అంటే మమ్మీ అంటే అడగలేదా పెళ్లి కొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తుంటారని? అంటే ముందు నుంచి మాట్లాడుతున్నారు. నేను వద్దు అది అని చెప్తున్నాను. అబ్బాయి కోయిట్ చెప్తూ ఉన్నా, కానీ అబ్బాయి కోయిట్. మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్ లో ఉంటారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే. ఇంకా చెప్తూ ఉన్నా, సర్లే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట మమ్మీ గారు.